ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఈ యొక్క శుభ శుక్రవారం దినము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మనందరం కలిసి దేవుని ఆరాధించుకుందాము. నాకు తెలిసిన మరి ఈ యొక్క శుభ శుక్రవారం దినము అనేక సంఘాలలో మరి ఆరాధన జరుగుతున్నది. 7 మాటలు ధ్యానిస్తూ ఉంటారు. కానీ ఈరోజు 7 మాటలు కాకుండా 7 మార్లు ప్రోక్షింపబడిన యేసు రక్తము గురించి మనం ధ్యానించబోతున్నాం. కళ్ళు మూసి ప్రార్థన చేసి దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప రాజా, నీ బంగారు పాదములకు వందనములు ప్రభువా. ఈ సమయంలో మేము పాటలు పాడి ఆరాధన చేయుచుండగా నీ సన్నిధి మా మీద ప్రభువా వ్యాపించును కాక ప్రార్థిస్తుంటున్నా. నీ యొక్క బలమైన సన్నిధి మమ్మల్ని ఆవరించును కాక. నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం కలుసుకొని ఈ పాటను పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. నీవే నా సంతోష గానం. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆమేన్. చప్పట్లతో నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. అందరం కలిసి ఆయన పాడుతూ ఆయన మహిమపరచుదాం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. Hallelujah. Thank you, Jesus. We lift your name up, Father. Thank you for this day, Lord. We love you, my master. Oh Lord, you be the Savior. Yes. Show me some mercy. Bless me with your grace. Savior, Hallelujah. fill me with your love. I will surrender. You're my King. Glory to the Jesus. త్యాగము ఎరుగని స్నేహమందు శ్రేయము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ఆమేన్. హల్లెలూయా. వేదన కలిగి దేశమందు హల్లెలూయా Praise Jesus. We lift your name up, God. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నేను ఆరాధించుకుంటాను ప్రభువా.
వేదన కలిగిన దేశమందు వేగువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మరొకసారి వేదన కలిగిన దేశమందు వేగువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఇంతవరకు పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో మన దేవుని వాక్యమును ధ్యానించడానికి మనం వచ్చున్నాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాం. 7 మార్లు ప్రోక్షింపబడిన గొర్రెపిల్ల రక్తము అని చెప్పి 7 మార్లు ప్రోక్షింపబడిన రక్తం. టుడే ఇస్ ది టాపిక్ we are going to meditate on the 7 times sprinkle the blood, all the 7 times shed blood of Jesus Christ. మరి ఇక్కడ లేవి కాండము 16:19 చూస్తున్నప్పుడు when we look unto Leviticus chapter 16 verse 19, and he shall sprinkle of the blood upon it with his finger 7 times and cleanse it and hallow it from the uncleanness of all the children of the Israel. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 16వ అధ్యాయములో పాప పరిహార బలిని మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క పాప పరిహార బలిని చూస్తున్నప్పుడు మనము ఇక్కడ యాజకుడు ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒక మారు మరి 7 మరి మహాపరిశుద్ధ స్థలములో వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరి పక్షముగా మరి ఒక బలియాగమును చెల్లించి ఆ యొక్క మహాపరిశుద్ధ స్థలములో పోయి 7 మార్లు రక్తమును ప్రోక్షించి మరి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం అంతటా కూడా ఆ యొక్క పాప నివర్తి బలి, పాప పరిహార బలిని సమర్పించి ఆ రక్తమును ప్రోక్షించి పరిశుద్ధ స్తుంటాడని మనం చూస్తుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. ఆయన గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయన రక్తము 7 మార్లు ఈ భూమి మీద ప్రోక్షింపబడ్డది. 7 మార్లు ఆయన రక్తము కాల్చబడ్డది. జీసస్ క్రైస్ట్ has shed his blood on this earth 7 times. We are going to meditate that he has sprinkled the blood 7 times. He is the high priest. He is the Lamb of God, and he has done the sacrifice on the day of atonement, and he has given the sacrifice on this earth. When we look into Leviticus chapter 16, the high priest, he enters into the Holy of Holies. Yearly once he enters into the Holy of Holies, and he sacrifices the atonement sacrifice, and he takes that blood and he sprinkles the blood in the Holy of Holies 7 times with his fingers, and he comes out and he does it behalf of all the Israelites, the children of Israelite. My dear beloved brother and sister, Jesus Christ is our high priest, and he has done the ransom sacrifice behalf of all the mankind on this earth. ఈ యొక్క భూమి మీద ఉంటున్న సమస్త మానవుల అందరి నిమిత్తమై యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఆ యొక్క పాప నివృత్తి బలిని ఆయన సమర్పించున్నాడు. ఆ బలియాగమును చెల్లించున్నాడు. ఆ రక్తమును ఆయన ప్రోక్షించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తున్నప్పుడు మొదటి కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారి గురించి మరి ఈ సిలువను గురించిన బోధ మరి రక్షింపబడుతున్న మనకు అది దేవుని బలమయ్యున్నది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నశించిపోతున్న వారికి వెర్రితనంగాను, రక్షింపబడుతున్న మనకు అది దేవుని బలమయ్యున్నదని మనం చూస్తుంటున్నాము. When we look into 1 Corinthians chapter 1 verse 18, that the verse says that
The preaching of the cross is the strength of God to his people who have been getting saved, being saved. My dear beloved brother and sister, we are going to meditate the 7 times shed blood of Jesus Christ on the cross of Calvary. First thing is Luke chapter 22 verse 44. We see when Jesus Christ was in the Gethsemane garden, he was praying with the agony. He was fully filled with the agony, and he was praying over there, and his blood, his sweat turned into blood, and he shed his blood over there. And why he has done that? The mankind has lost every authority in the Garden of Eden. So Lord Jesus Christ has shed the blood in the Garden of Gethsemane, and he has regained everything again through the blood which he shed in the Garden of Gethsemane. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు, ఇక్కడ మొదటి లూకా సువార్త 22:44 వచనములు మనం చూస్తున్నప్పుడు, యేసు ప్రభువు వారి యొక్క చెమట రక్తముగా మారి తన యొక్క ఆవేదన ఉప్పొంగిన తరువాత తన యొక్క చెమట రక్తముగా మారి ఈ భూమి మీద కార్చినదిగా చిందించినదిగా మనం చూస్తున్నాము. ఎందుకు యేసు ప్రభువు వారు తన యొక్క చెమట రక్తముగా కార్చిన దానికి కారణం ఏంటిదంటే, ఇక్కడ ఆదాము అవ్వ ఏదోను తోటలో కోల్పోయిన మానవుడు కోల్పోయిన సమస్త అధికారమును, దేవుడిచ్చిన అధికారమును మరలా ఆ గెత్సెమనే తోటలో మరలా తన రక్తమును చిందించి తన రక్తమును కార్చి యేసు ప్రభువు వారి అధికారమును మరలా ఆయన సంపాదించి మానవుల చేతికి అందిస్తుండగా మనం చూస్తున్నాము. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 26వ వచనంలో చూస్తున్నప్పుడు, when we see in Matthew chapter 27 verse 26, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువు వారిని కొరడా దెబ్బలతో కొట్టి ఉన్నాడుగా మనం చూస్తున్నాము. 39 కొరడా దెబ్బలు వారు యేసు ప్రభువు కొరడా దెబ్బలతో వారు కొట్టి ఉన్నారు. యేసు ప్రభువును కొట్టడానికి కొరడాలు వారు వాడుకున్నారు. ఆ కొరడాలు ఎలా ఉంటుందంటే, మరి ఇలా ఒక 4-5 కొరడాలు మరి అది చర్మముతో తయారు చేసి ఆ చర్మమును అల్లి ఆ చర్మమునకు సీస పెంకలను బాగా మెత్తగా నూరి దాన్ని ఏం చేస్తారంటే ఈ యొక్క కొరడా ఆ యొక్క చర్మముతో అల్లబడిన ఆ కొరడాలకు బాగా పూసి దాని తర్వాత మధ్యలో ఒక ఎముక ముక్కను పెట్టి దానికి పెట్టి దానికి బాగా స్టిచ్ చేసిన తర్వాత కింద భాగంలో ఇలా ఇనుపతో కొండీలు చేసి దాని ద్వారా అలాంటి కొరడాల ద్వారా యేసు ప్రభువును కొడుచుండగా తన వీపు చీల్చబడ్డది, తన వీపు పొలము దున్నబడ్డదని కీర్తనలో 128వ కీర్తనలో మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 128వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు తన వీపు పొలము దున్నబడ్డట్టు తన వీపు దున్నబడ్డది. ఎందుకో తెలుసా? నీవు నేను అనేక తిరుగుబాటుతనం చేసినా మన వీపును దేవునికి వ్యతిరేకంగా తిరిపి ఉన్నాం గనుకయే యేసు ప్రభు తనక వీపును అప్పగించున్నాడు. తన వీపు కొరడా దెబ్బలకు 39 కొరడా దెబ్బలకు అప్పగింపబడి ఆ 39 కొరడా దెబ్బలు ఆయన భరించాడు. తన వీపు అంతటా కూడా మరి చీల్చబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన శరీరంలో ఉంటున్న మాంసము చీల్చబడ్డది. పక్కటి ఎముక కనబడుతున్నట్లు తన శరీరంలో ఉంటున్న మాంసము చీల్చబడ్డది. కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు తన వీపు చీల్చబడ్డది. అందుకే కీర్తనకారుడు ప్రవచనాత్మకంగా రాయబడిన మాట ఏంటిదంటే, దిగో ఆయన యొక్క వీపు పొలము దున్నబడ్డదని 129వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తున్నాము. యెషయా 53వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాము. తనక వీపు కొరడాల చేత ఆయన వీపు చీల్చబడ్డదని మనం చూస్తున్నాము. దీన్ని మనం చూస్తున్న కార్యం ఏంటిదంటే, మొదటిగా మనం చేసిన తిరుగుబాటు తన్మమును ప్రభు అలాంటి తిరుగుబాటు తన్మము ఆ పాపము కొరకు యేసు ప్రభుక శరీరము వీపు చీల్చబడ్డది. రెండోదిగా ఏంటిదంటే, ఆయన గాయముల ద్వారా ఆయన పొందిన దెబ్బల ద్వారా నీవు నేను స్వస్థత నొందడానికి. అందుకే యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం, మనము ఆయన పొందిన దెబ్బల ద్వారా గాయముల ద్వారా స్వస్థత కలుగుచున్నదని చూస్తున్నాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నట్లు తను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నాము అని చెప్పి చూస్తున్నాము. తను మొదటిగా మనం చూసింది ఏంటిదంటే, ఆయన చెమట రక్తముగా కార్చున్నాడు. ఎందుకంటే ఏదోను తోటలో కోల్పోయిన అధికారము మానవుడు గెత్సెమనే తోటలో యేసు ప్రభు రక్తము కార్చిన తర్వాత మరలా దాన్ని సంపాదించుకున్నాడు. రెండోదిగా తన వీపు అప్పగించి
క్షమించాడు. వీపు పొలము దున్నబడ్డది. ఎందుకో తెలుసా? నీవు నేను అనేక తిరుగుబాటు తత్వం చేసినాం గనుక ఆ పాపముని క్షమించడానికి, క్షమించి తన గాయముల ద్వారా మన గాయములు కట్టి మన గాయములను స్వస్థపరచడానికి తన వీపు దున్నబడ్డది, తన వీపు గాయపరచబడ్డదండి. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు యెషయా 53వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తున్నప్పుడు ఆయన నలగొట్టబడ్డాడని మనం చూస్తున్నాం. He was bruised over there. When we see in Isaiah chapter 53 verse 5, when we look unto there that he was bruised for our transgressions. Yes, my dear brother and sister, shall we read that word? It is a wonderful word which God has written, Holy Spirit God has written in before in hand. It is a prophetic word. It is a messianic prophecy which is recorded in the Bible. When we see, but he was wounded for our transgression and he was bruised for our iniquities, and the chastisement of our peace was upon him, and with his stripes we have been healed. When we see he was bruised for our iniquities, మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన మన యొక్క అపరాధముల నిమిత్తమై ఆయన నల్లగొట్టబడి ఉన్నాడని చూస్తున్నాము. నీవు నేను చేసిన అంతరంగములో చేసిన పాపము, చీకటిలో చేసిన పాపము, తలుపు వేసుకుని ఎవరు చూడట్లేదని చేసిన పాపము, అలాంటి పాపమును తను క్షమించడానికి తను ఏం చేస్తాడంటే లోపట నల్లగొట్టబడటం అంటే ఏంటిదంటే, ఎప్పుడైనా మనము అర్జెంట్ లో మనము మనకు తలుపు వేస్తున్నప్పుడు, గొల్లం వేస్తున్నప్పుడు మనం వేలు ఆ యొక్క బోల్ట్ లో తాకి లోపల ఇరుక్కుంటే దెబ్బ తాకుతుంది కానీ రక్తం బయటికి రాదు, కానీ నొప్పి ఉంటుంది. కొన్ని సమయముల తర్వాత చూస్తే ఏమవుతుందంటే ఆ చర్మము అక్కడ ఎర్రబడిపోయి లోపల రక్తం ఉంటుంది, బయట మాత్రం నొప్పి ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నల్లగొట్టబడడం అంటే అలా నలిగిపోవటం, దెబ్బ తాకుతుంది కానీ రక్తం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన నల్లగొట్టబడ్డాడు. నల్లగొట్టబడింది ఎందుకో తెలుసా? అంతరంగములు చేసిన పాపముని క్షమించడానికి. కేవలం అది మాత్రం కాదు, ఇదిగో అంతే నీవు నేను హృదయములు పగిలి హృదయమును విరిగి నలిగిన హృదయమును బాగు చేయడానికి తను నల్లగొట్టబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతరంగములో నీవు ఎలా విరిగి ఉన్నావో, ఎలా నలిగి ఉన్నావో, నీవు ఎలా బాధపడుతుంటున్నావో, నీ యొక్క హృదయమును గ్రహించడానికి, ఆ హృదయమును బాగుపరచడానికి యేసు ప్రభుల వారు సిలువ మీద నల్లగొట్టబడ్డాడని చూస్తుంటున్నామండి. 4వదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 29వ వచనములో మనం చూస్తున్నప్పుడు ఆయనకు ముళ్ళ కిరీటమును పెట్టారు. ముళ్ళ కిరీటమును పెట్టి ఆయనను హింసించినగా మనం చూస్తున్నాము. When we see in Matthew chapter 27 verse 29, he was crowned of a thorns crown. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తున్నాం ముళ్ళ కిరీటం ఆయనకు పెట్టున్నాడుగా మనం చూస్తుంటున్నాం. He was crowned with the crown of thorn and he was being crushed over there, my dear beloved brother and sister. ఇక్కడ మనం ముళ్ళ కిరీటము యేసు ప్రభువుకు తల మీద పెట్టిన ఆ ముళ్ళ కిరీటము, ఆ యొక్క ముళ్ళ కిరీటంలో ఉంటున్న ముళ్ళు దరిదాపు 3-4 అంగుళాలు పొడుగులో ఉంటుందండి. విషపు ముళ్ళులు అవి. అది ఆ యొక్క యేసు ప్రభు అది ఆ యొక్క ముళ్ళను ఏం చేశారంటే కిరీటము వలె అల్లి తన నెత్తి మీద పెట్టి, ఒక పెద్ద నెత్తి మీద పెట్టి దాన్ని అలా నొక్కారండి. నొక్కుతుండగా ఈ యొక్క యేసు ప్రభు యొక్క శరీరం, యేసు ప్రభు యొక్క తలలో ఉంటున్న నరాలకు, తన కళ్ళలో ఆ యొక్క 3-4 అంగుళాల ముళ్ళు ఏమైందంటే తన కళ్ళులో నుంచి అలా గుచ్చుకొని తన కనురెప్పలను చీల్చుకొని బయటకు వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను తలంచిన పాపపు తలంపులను క్షమించడానికి, నీవు నేను పాపపు తలంపుల నుంచి విడుదల నొందడానికి యేసు ప్రభుల వారు ముళ్ళ కిరీటమును భరించారు. యేసు ప్రభుల వారు 3వదిగా మనం చూస్తున్నప్పుడు ముళ్ళ కిరీటమును పెట్టేటప్పుడు 4వ మారుగా తన రక్తమును కారుస్తున్నాడు. మొదటిగా మనం చూస్తున్నప్పుడు తన చెమట రక్తమునుగా కాల్చాడు, చిందించాడు. 2వదిగా తన వీపు కొరడాలతో దున్నబడుతున్నప్పుడు తన వీపులో నుంచి రక్తమును కార్చింది. 3వదిగా తన అంతరంగములో తన నలగొట్టబడుతున్నప్పుడు లోన రక్తము కార్చబడ్డది. The bleeding took place inside while he was being bruised and beaten in there. Hallelujah. ఇక 4వదిగా మనం చూస్తున్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టేటప్పుడు యేసు ప్రభువుకు రక్తము
యేసు ప్రభు ముళ్ళు కిరీటం పెట్టిన తర్వాత ఆ రక్తము మడుగులుగా అలా కారుచుండగా, తన ముఖములో అంతా కూడా ఆ రక్తము కారుతుండగా, తన ముఖములో ఆ రక్తము కారి కారి నల్లగా పడిపోయి ఆ యొక్క ముఖము చూడ సహించలేని ముఖముగా మారిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదోదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయి రాసిన సువార్త 27:35 చూస్తున్నప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు అని చూస్తున్నాము. సిలువ వేయబడడానికి యేసు ప్రభుల వారిని ఆ యొక్క సిలువ మీద తీసి పడుకోబెట్టంగా ఒక్క చెయ్యి తీసి ఒకవైపు సిలువలో మేకు తీసుకొని ఆ రంధ్రము, సిలువకు రంధ్రము వేయబడి ఉంటుంది. ఆ చెయ్యి దాని మీద పెట్టి దాని మీద ఒక మేకును కొట్టి వెనక దాన్ని బెండ్ చేసి వదిలేస్తారండి. ఇంకొక వైపు తన చెయ్యి అందట్లేదని చెప్పి ఆ చెయ్యిని బట్టి ఇలా లాగుతున్నప్పుడు, when they pulled the other side hand to be nailed to the other part of the cross, they pulled the hand of Jesus. At that time his shoulder was dislocated and he was unable to bear that pain, and he was bearing it because of you and me. నీ కొరకు నా కొరకే అటువంటి ఘోర మరణమును యేసు ప్రభుల వారు భరించారు. అటువంటి ఘోర ఆ యొక్క శ్రమను యేసు ప్రభు నీ కొరకు నా కొరకైనా భరించున్నాడు. ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డది. నీవు నేను చేసిన పాప కార్యముల నిమిత్తమై ఈ పాప స్థితి, ఈ పాపము, ఈ చేతుల ద్వారా చేసిన పాపము ద్వారా యేసు ప్రభు చేతులలో మేకులు దిగగొట్టబడి ఆ రక్తము ద్వారా నీ నా పాపము కడగబడి, నీ నా చేతులు కడగబడి పవిత్రపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభు ఐదోదిగా మనం చూస్తున్నప్పుడు చేతులలో మేకులు కొట్టేటప్పుడు ఆయన ఐదోదిగా తన రక్తమును కాలుస్తున్నాడు. ఆ రక్తము ద్వారా ఈ చేతులు రక్తపరాధం కలిగిన చేతులు శుద్ధీకరించబడి, ఈ చేతుల ద్వారా ఈ చేతులు ఆశీర్వదింపబడిన చేతులుగా మారుతుందండి. శాపగ్రస్తమైన ఉంటున్న మనల్ని ఆశీర్వాదకరంగా మార్చేది యేసు రక్తమే తప్ప వేరే ఏమీ లేదు. ఆరోదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయి రాసిన సువార్త 27:35 మరలా మనం చూస్తున్నప్పుడు, లూకా సువార్త 10:19 మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారి యొక్క కాళ్ళలో మేకులు దిగగొట్టి ఉన్నారు. నీవు నేను నడిచిన పాపము మార్గముల నిమిత్తమై, నీవు నడిచిన దేవునికి వ్యతిరేకమైన పాప మార్గముల నిమిత్తమై, ఆ పాపం నిమిత్తమై యేసు ప్రభు తన కాళ్ళలో యేసు ప్రభు కాళ్ళలో మేకులు కొట్టబడ్డదండి. ఇదిగో ఆరోదిగా మనం చూస్తున్నప్పుడు తన కాళ్ళలో మేకులు కొట్టబడుతున్నప్పుడు ఆరోదిగా ఆయన రక్తమును కార్చి, ఇదిగో నీ కొరకు నా కొరకు నీ మార్గము పాప మార్గమును కడిగి, ఇదిగో నిన్ను నన్ను నీతి మార్గములో నడిపించడానికి, పరిశుద్ధ మార్గములో నడిపించడానికి తన కాళ్ళలో మేకులు కొట్టబడేటప్పుడు నీ కొరకు నా కొరకే దాన్ని భరించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడోదిగా మనం చూస్తున్నప్పుడు యోహాను రాసిన సువార్త 19:33-35 వరకు చూస్తున్నప్పుడు మరి యేసు ప్రభు యొక్క చివరిగా తను కారుస్తున్న రక్తం ఏంటిదంటే, తనను బల్లము తీసుకుని తను ప్రాణంతో ఉన్నాడా లేదా అని చెప్పి చూడడానికి ఒక సైనికుడు ఏం చేస్తున్నాడు, బల్లము తీసుకుని ప్రక్కన పొడవంగా తన పక్కన ఉంటున్న హాయిగా ఎదుగా ప్రక్కన నుంచి నీరు మరి రక్తము కారిందని చూస్తుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇదిగో ఈ ప్రక్కన మనము పొడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మరి దాదాపు మనము నా యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారంగా మెడికల్ మరి ఒక బుక్ ని చదువుతున్నప్పుడు దాంట్లో ఒక వాక్య నిపుణుడు రాస్తున్నాడు ఇలా, మరి యేసు ప్రభులుగా మరణము ఫిజియోలాజికల్ గా మరి అనటామికల్ గా తన డెత్ గురించి రాస్తున్నారండి. యేసు ప్రభును ఈ యొక్క కుడి ప్రక్కన కాదు ఎడం పక్కన తన బల్లము తీసి పొడిచుండొచ్చు అని చెప్పి తను రాస్తున్నాడు. ఎందుకో తెలుసా, ఎడం పక్కనే మరి హృదయం ఉంటుంది, ఎడం పక్క కడుపు ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బల్లము తీసి అలా పక్కన పొడుచుండగా ఆ కడుపులోను చీల్చుకొని ఆ హృదయమును పోయి అలా ముట్టి ఆ హృదయమును కూడా చీల్చిందండి. హృదయములో ఉంటున్న కొంచెము రక్తము, కడుపులో ఉంటున్న కొంచెం నీళ్లు, అది రెండు కారిపోయిందని మనం చూస్తుంటున్నాము. ఎందుకు హృదయమును పొడవబడ్డదంటే, ఎందుకు కడుపులో నుండి మరి హృదయం పొడవబడ్డదంటే, మార్కు రాసిన సువార్త 7:20-21 వరకు మనం చూస్తున్నప్పుడు మరి ఇదిగో హృదయములో నుంచి ప్రతి పాపపు కార్యములు బయలుదేరుచున్నది. ఇదిగో మనిషిని అపవిత్రపరిచేది నోటి నుండి వచ్చేది కాదు, కానీ హృదయములోని నుంచి వెలుపలోనికి, లోపటి నుంచి వెలుపలోనికి బయటికి వచ్చేది మరి అపవిత్రపరుచున్నదని మనం చూస్తుంటున్నాము. మరి ఇర్మియా 17:9 చూస్తున్నప్పుడు హృదయము
అన్నిటికంటే ఘోరమైనది, మహావ్యాధి కలిగినదని మనం చూస్తుంటున్నాము. నీ నా హృదయమును తను పవిత్రపరచడానికి, రోగం కలిగిన, మహారోగం కలిగిన, వ్యాధి కలిగిన ఆ హృదయముని స్వస్థపరచడానికి తన హృదయము పగలగొట్టుకున్నాడు. తన హృదయములో నుంచి రక్తము కాంచబడ్డది. ఏడోదిగా మనం చూస్తున్నప్పుడు హృదయములో నుంచి చివరి పక్కకు బల్లము తీసి పొడుస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు 7వ మారుగా అక్కడ రక్తము కానుస్తుండగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకే యేసు ప్రభు రక్తమును కాంచి ఉన్నాడు. 7 మార్లు రక్తము కాంచబడినది నీ నా పాపములు కడగబడడానికి, నీవు నేను పవిత్రపరచబడి నీవు నేను దైవరాజ్యంపై చేరాలని, నీవు నేను దేవుని కుమారుడై కుమార్తె మారాలని చెప్పి యేసుక్రీస్తుల వారు తానే ప్రధాన కాపరిగా, తానే యాజకుడిగా, తానే గొర్రెపిల్లగా తన రక్తమును కాచి తన రక్తము ద్వారా మనకు పాపములు కడిగి, అందుకే మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనం 9వ వచనం మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు యొక్క రక్తము సకల పాపములు కడిగి మనల్ని పవిత్రులుగా మార్చును అని చెప్పిన మాట అది అన్నిటికంటే సత్యమైనది. అది అన్ని అంగీకారములకు అంగీకరింపబడిన ఒక మాట ఉన్నదని మనం చూస్తుంటున్నాము. ఇదిగా నువ్వు ఎలాంటి పాపములు ఉన్నా గాని, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గాని, నీ పాపమును కడిగేది, నిన్ను విడిపించేది, నీకు కావాల్సిన స్వస్థతను దయచేసేది, నీకు కావాల్సిన సమాధానమును దయచేసేది యేసు రక్తమే తప్ప వేరే ఏది నిన్ను విడుదల దయచేయదు, వేరే ఏది నిన్ను కడిగి పవిత్రపరచలేదు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయములో నువ్వు ఉన్న చోట్లోనే ప్రభువా నేను పాపిని అని చెప్పి ఒప్పుకుంటే, ప్రభువా నా హృదయమును కడగండి, నా తలంపును కడగండి, నా కళ్ళను కడగండి ప్రభువా, ఇదిగో నీకు విరోధంగా, ఇదిగో పరమునకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాను, నా పాపమును కడగమునయ్యా అని చెప్పి నీ ఒక్క మాట ఉన్న చోట్ల నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, ఇదిగో యేసు క్రీస్తు రక్తము సకల పాపమును కడిగి పవిత్రపరిచే నమ్మదగిన రక్తమై ఉన్నదని మనం చూస్తున్నాము. మనల్ని నమ్మదగిన దేవుడు ఆయన మాత్రమే. నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచే దేవుడు. నీ కొరకు నా కొరకే సిలువలో ఆ ఘోర మరణమునైనా భరించున్నాడండి. ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఇదిగో నీవు వింటున్నా ఈ వాక్యమును వింటున్నా, ఇదిగో నీ యొక్క హృదయములో, నీ యొక్క జీవితములో ఎలాంటి హృదయముగా నీవు నలిగి పగిలి ఉన్నావో, అందరి చేత తృణీకరింపబడి ఉన్నావో, అందరి చేత చేయబడి ఉన్నావో, ఇదిగో నీవు ఒంటరితనంగా అనుభవిస్తున్న ఆ పాపములో నుంచి విడిపించాలని యేసు ప్రభు ఒంటరిగా సిలువ మీద నీ కొరకు నా కొరకు ఒంటరి ప్రయాణముగా, ఒంటరి తనమును ఆ యొక్క అవనత్యమును ఆయన అనుభవించున్నాడండి. నీ హృదయమును అర్థం చేసుకునేవాడు యేసు ప్రభు మాత్రమే. ఇదిగో నీ పరిస్థితిని అర్థం చేసుకున్నవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఇదిగో యేసు ప్రభుల వారు నీ కొరకు ఆ ఘోర మరణమును నీ కొరకే సహించాడు, నీ పాపములు కడగబడడానికే సహించాడు. నీవు ఒంటరితనములో అనుభవిస్తున్న ఆ కార్యమును విడిపించడానికే యేసు ప్రభు సిలువ మరణమును భరించున్నాడండి. ప్రియమైన దేవుని సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గాని నిన్ను విడిపించేది యేసు రక్తమే, నిన్ను కాపాడేది యేసు రక్తమే, నిన్ను రక్షించేది యేసు రక్తమే, నిన్ను సకల వ్యాధిలో నుంచి స్వస్థపరిచేది యేసు రక్తమే, నీకు కావాల్సిన సమాధానమును అనుగ్రహించేది యేసు రక్తమే. నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో గుండా నువ్వు దాటి వెళుతున్నావో నాకు తెలియదు గాని నిన్ను చూస్తున్న దేవుడు ఈ సమయంలో అంటున్నాడు, నువ్వు ఒక్కసారి సమర్పించుకో కుమారుడా, ఒక్కసారి సమర్పించుకో నా కుమార్తె. నువ్వు అనుకుంటున్నావేమో పదే పదే పడిపోతున్నాను నేను పాపములో, పరిశుద్ధతలో నేను పడిపోతున్నాను అని అనుకుంటున్నావేమో, తక్షణమే నువ్వు సమర్పించుకో. దేవుని యొక్క సాన్నిధ్యము నిన్ను వ్యాపిస్తుంటుంది, దేవుని యొక్క కృపా నిన్ను ఆవరిస్తున్నది, దేవుని యొక్క కనికరము నిన్ను ఆవరిస్తున్నది. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప రాజా తండ్రి, ఇదిగనైనా మా పాపముల కొరకే కదా, ఇదిగో మానవులందరి రక్షణ నిమిత్తమయ్యే నీవు కల్వారి సిలువలో నీవు మరణించున్నావు. ఆ రక్తము ద్వారానే పాప క్షమాపణ, ఆ రక్తము ద్వారానే ఇదిగనైనా స్తోత్రం ప్రభువా, ఇదిగనైనా శాపముల నుంచి విడుదల కలిగిస్తున్నావే, నీకు వందనములు ప్రభువా. ఈ సమయంలో 7 మార్లు ప్రోక్షింపబడిన నీ రక్తము ప్రభువా, ఇదిగో మా కొరకే కార్చబడదని మేము నమ్ముతున్నాము. ఈ సమయంలో ప్రభువా, ఇదిగో ఎందరైతే ప్రభువా వారు నీ యొక్క సన్నిధిలో సమర్పించుకుంటున్నారు, వారి మీద నీ శక్తి వ్యాపించును గాక, నీ రక్తములో మహిమ విడుదల అవును గాక. ప్రభువా, నీ రక్తము చేత కడిగి పవిత్రపరచండి, విడిపించండి, రక్షించండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రం. నీవు నీ యొక్క రక్తము ద్వారా, నీ గాయముల ద్వారా స్వస్థతను కలిగించుమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే వందనములు. ఇదిగోనైనా ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభువా సమర్పించుకున్న నీ బిడ్డలు ప్రభువా, ఇదిగో మరి ఒకసారి నీ మందలో చేర్చుకో ప్రభువా, నీ బిడ్డలుగా మార్చుకో ప్రభువా. సమస్తము నీ చేతికి సమర్పిస్తున్నాము. యేసు అతి పరిశుద్ధ
పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ పరిందుము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.